ఎవ్రీబాడీ, మీ అందరికీ తెలుసు మనం ఫాస్ట్ ట్రాక్ రివిజన్లో భాగంగా ఇప్పటికే కైనమెటిక్స్ 1D అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ రోజు కైనమెటిక్స్ 2D అంటే మోషన్ ఇన్ అ ప్లేన్. అయితే ఈ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ సిరీస్ ఏవైతే ఉన్నాయో మనం చేసిన 2 వీడియోస్ అయినా కూడా చాలా మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది పిల్లలకి చాలా నచ్చింది, మ్యామ్ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు కూడా సీ దట్ యు ఆర్ యూటిలైజింగ్ దిస్ ఫాస్ట్ ట్రాక్. ఈ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ ట్రాక్ అనేది నాట్ ఓన్లీ ఫర్ జేఈ మెయిన్స్, నీట్ ఎగ్జామినేషన్, ఈవెన్ ఎప్సెట్, బిట్సాట్ లేదా మీరు ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్లే ముందైనా జస్ట్ ఫాస్ట్గా క్విక్గా ఒక టాపిక్ని మీరు రివైజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు కైనమెటిక్స్ 2D మన లెసన్లో మన చాప్టర్స్ పేర్లో అయితే గనక మోషన్ ఇన్ అ ప్లేన్. సో మోషన్ ఇన్ అ ప్లేన్ మనం చదువుతాము. అయితే ఇందులో రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ నేను సెపరేట్గా వీడియో చేస్తాను, బికాస్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో టాపిక్ బై టాపిక్ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ చేద్దాం. సో నౌ కమింగ్ టు మోషన్ ఇన్ 2 డైమెన్షన్లో వాట్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకోబోతున్నారు అంటే గనక యు ఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈజ్ అ 2 డైమెన్షనల్ మోషన్. బికాస్ మనం ప్రీవియస్ క్లాస్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నేర్చుకున్నాం, అందులో 1 డైమెన్షనల్ మోషన్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆర్ అనలైజ్ ఫస్ట్ బేసిక్స్ కావాలి కదా. సో ఈ ఫాస్ట్ ట్రాక్ లో కూడా మీకు బేసిక్స్ అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో 2D మోషన్, తర్వాత ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ an inclined plane. So these are the learning outcomes you are going to take along with you. So are you all ready with this? So if you are ready, let's get started. What is a 2-dimensional motion? 1-dimensional motion, డైమెన్షన్స్ అంటే మనకి 3 ఉంటాయి అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్. ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. సో పాజిటివ్ ఎక్స్, వై, జెడ్, దానికి నెగిటివ్ ఎక్స్, వై, జెడ్ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ 3 డైమెన్షన్స్. లాస్ట్ క్లాస్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే బాడీ మూవ్స్ ఓన్లీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, లేదా ఓన్లీ అలాంగ్ వై యాక్సిస్, లేదా ఓన్లీ అలాంగ్ జెడ్ యాక్సిస్. కానీ ఇప్పుడు 2 డైమెన్షన్స్, ఇది అర్థం చేసుకోవాలి అంటే ద ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, బికాస్ 2 డైమెన్షన్స్ లో ఒకేసారి బాడీ మూవ్ అవుతుంది అంటే ప్లేన్ లో మూవ్ అవుతుంది అనమాట. జస్ట్ లైక్ అ లిజర్డ్ క్రాలింగ్ ఆన్ అ వాల్. ఒక వాల్ మీద ఒక లిజర్డ్ క్రాల్ అవుతుంది, యాంట్ క్రాల్ అవుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ అది క్రాల్ అయ్యేటప్పుడు ఒకేసారి ఎక్స్, వై డైరెక్షన్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటివి మనం సాల్వ్ చేయాలి అంటే గనక ఇక్కడ వాడాల్సిన ఏకైక ట్రిక్ ఏదైనా ఉంది అంటే మీరు చేయాల్సింది రైట్ ఈక్వేషన్ సెపరేట్లీ ఇన్ ఈచ్ 1 డైమెన్షన్. 2 సెపరేట్ డైమెన్షన్స్ లో ఆలోచించడం, ఆ రెండిటిని వెక్టోరియల్ గా మనం యాడ్ చేయడం. సో 2 సెపరేట్ డైమెన్షన్స్ ఏముంటాయి మనకి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. X axis direction we consider it to be horizontal direction, y axis direction we consider it to be vertical direction. సో ప్రతిసారి ఈ లెసన్ మొత్తంలో మనం చేసేది ఇదేనా? 2 డిఫరెంట్ 1 డైమెన్షన్స్ లో ఫార్ములే రాసి దానిని మనము వెక్టోరియల్ గా యాడ్ చేస్తాం. వెక్టోరియల్ గా ఎలాగా? హారిజాంటల్ డైరెక్షన్ కి ఐ క్యాప్ పెడతారు, వర్టికల్ డైరెక్షన్ కి జే క్యాప్ అటాచ్ చేస్తారు. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక బాడీ ఇలా మూవ్ అవుతోంది అనుకుందాం. సో దిస్ ఈస్ అ బాడీస్ మూవ్మెంట్. ఇది ఒక గ్రాఫ్. లెట్ us టేక్ ఫంక్షన్ ఆఫ్ టైమ్ తో మూవ్ అవుతుంది. ఇక్కడ టైం తీసుకుందాం, ఇక్కడ పొజిషన్ తీసుకుందాం, బాడీ ఇలా మూవ్ అవుతుంది. అట్ ఎనీ టైమ్ టీ నేను ఒక పాయింట్ ని కన్సిడర్ చేస్తే అక్కడ నాకు వెలాసిటీ కావాలి అంటే ఆబ్వియస్ గా వెలాసిటీకి ఎప్పుడు కూడా మనం టాంజెంట్ డ్రా చేస్తాం, బికాస్ ఇట్ వెక్టార్ క్వాంటిటీ. ఎప్పుడైతే వెక్టార్ హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తుందో ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. 2 కాంపోనెంట్స్ లో ఖచ్చితంగా ఒక కాంపోనెంట్ ఎప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది, రెండోది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది. తీటాని ఆనుకున్నది ఎప్పుడు కూడా కాజ్ కాంపోనెంట్, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా సైన్ కాంపోనెంట్. సో ఇక్కడ వెలాసిటీని మనం ఎలా రాస్తాము? వెలాసిటీ ఈజ్ రిటర్న్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ విఎక్స్, హారిజాంటల్ డైరెక్షన్ లో సెపరేట్ గా రాసావు, వివై వర్టికల్ డైరెక్షన్ లో సెపరేట్ గా వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసావు. ఈ రెండింటిని యాడ్ చేయాలి, వెక్టోరియల్ గా యాడ్ చేయాలి. కాబట్టి ఎక్స్ డైరెక్షన్ లో ఐ క్యాప్ అటాచ్ చేస్తావు, వై డైరెక్షన్ లో జే క్యాప్ అటాచ్ చేస్తావు. సో వెలాసిటీని రాయాలి అంటే విఎక్స్ ఇస్ ఈక్వల్ టు, అయితే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొజెక్టైల్ మోషన్ అనేది కాన్స్టాంట్ యాక్సెలరేషన్ కి సంబంధించింది. ఎప్పుడైతే ఒక బాడీ కాన్స్టాంట్ యాక్సెలరేషన్ తో మూవ్ అవుతుందో, నా క్లాస్ రెగ్యులర్ గా వినే వాళ్ళకి ఈ పాటికి ఒక పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. కాన్స్టాంట్ యాక్సెలరేషన్ అంటే we have to use equations of motion. ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా ఎలా రాయాలి చూడండి.
vx కి సెపరేట్ గా vx is equal to ux plus ax into t, vy is equal to uy plus ay into t. సో దేనికి దానికి సెపరేట్ డైరెక్షన్స్ అనేవి అప్లై చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ పొజిషన్ కూడా x డైరెక్షన్ లో పొజిషన్, y డైరెక్షన్ లో పొజిషన్, మనం ఏం చేస్తాము ఈ రెండింటిని కలిపి రాస్తాం. s బార్ is equal to sxi cap ప్లస్ sy j cap. అయితే ఈ లెసన్ లో మనము sx అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ x యాక్సిస్, sy అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ y యాక్సిస్. సో sx ప్లేస్ లో సింపుల్ గా x రాసుకోవచ్చు, sy ప్లేస్ లో సింపుల్ గా y రాసుకోవచ్చు. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ ఒకసారి మీరు కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. A particle starts from origin at time t is equal to 0 seconds with a velocity of 10 meter per second. అక్కడ ఎలా ఇచ్చారు మనకి, వెలాసిటీ u బార్ is equal to 10 meter per second along y axis. 10 meter per second, అది కూడా t is equal to 0 seconds. నేను నిన్న మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ క్లాస్ లో కూడా మీకు చాలా సార్లు చెప్పాను, టైం t is equal to 0 అన్నప్పుడు అది ఎప్పుడు ఇనీషియల్ వెలాసిటీని ఇండికేట్ చేస్తుంది. సో మన ఇనీషియల్ వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంది, y డైరెక్షన్ లో. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ టు బి y అలాంగ్ j cap, uy అలాంగ్ j cap. మనకి uy మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు x డైరెక్షన్ లో మెన్షన్ చెయ్యలేదు, దాని మీనింగ్ ఏంటి, బాడీ y డైరెక్షన్ లో మూవ్ అవుతోంది అని చెప్పారు, అంటే x డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు. సో ux యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ టు బి 0. తర్వాత ఇట్ మూవ్స్ ఇన్ xy plane with a constant acceleration. So what are you given? You are given acceleration. So this is acceleration. ఇప్పుడు acceleration ని మీరు అబ్జర్వ్ చేస్తే a bar is equal to axi cap plus ay j cap. సో ax ప్లేస్ లో 8 ఉంది, ay ప్లేస్ లో 2 ఉంది. That you need to understand, that's it. ay ప్లేస్ లో ఎంత ఉంది, 2. సో at what time, మన క్వశ్చన్ లో ఏమడుగుతున్నారు, టైం ఎంత, అప్పుడు ఏ టైం దగ్గర x కోఆర్డినేట్ ఆఫ్ ద పార్టికల్ is 16 meters. x కోఆర్డినేట్ ఆఫ్ ది పార్టికల్ అంటే x వాల్యూ 16 meters అయినప్పుడు టైం ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, నీకు x తెలుసు, టైం కావాలి, డిస్టెన్స్ కి టైం కి రిలేషన్ రాసుకోవాలి. ఇక్కడ మీకు వెళ్ళగాల్సింది, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం అడుగుతున్నాడు. సో డిస్టెన్స్, టైమ్, అలాగే నీకు ax కూడా తెలుసు కాబట్టి SAT ఉన్న ఫార్ములాను మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికి సంబంధించి మనము ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ రాశాను. సో మీరు ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు, x is equal to ux into t plus half ax into t square. x ప్లేస్ లో 16, ux ఆల్రెడీ 0, ax 8 సబ్స్టిట్యూట్ చేస్తే 2 seconds వచ్చింది మనకి టైం. సో XAT నార్మల్ కైనమెటిక్స్ అంతా కూడా ఒకటే కాన్సెప్ట్ లో వెళ్తుంది. రెండోది ఇంకేం అడిగారు చూడండి, వాట్ ఈస్ ద y కోఆర్డినేట్ ఆఫ్ ది పార్టికల్ అట్ దాట్ టైమ్. ఇప్పుడు టైం వచ్చింది కదా, కరెక్ట్ గా ఇదే టైం దగ్గర వాట్ ఈస్ y కోఆర్డినేట్ అని అడిగారు. మళ్ళీ y కోఆర్డినేట్ అంటే SY ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇదే ఫార్ములా uy ఇంటూ t ప్లస్ హాఫ్ ay ఇంటూ t స్క్వేర్ కి వెళ్తుంది. సో సేమ్ ఫార్ములా uy ఇంటూ t ప్లస్ హాఫ్ ay ఇంటూ t స్క్వేర్. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏం అడిగారు చూడండి, అదే టైం దగ్గర y డైరెక్షన్ లో వెలాసిటీ, y డైరెక్షన్ లో డిస్టెన్స్ అండ్ వెలాసిటీ అడిగారు, కానీ ఏ డైరెక్షన్ అని మెన్షన్ చేయలేదు. ఆ టైం దగ్గర y డైరెక్షన్ లో డిస్టెన్స్ అండ్ వెలాసిటీ. ఇప్పుడు వెలాసిటీని మనం ఎలా రాసుకుంటాము, హోల్ టోటల్ వెలాసిటీ కావాలి, ఎంటైర్ వెలాసిటీ కావాలి అంటే v బార్ ఇస్ ఈక్వల్ టు vx into i cap plus vy into j cap. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 dimension అంటే గనక 2 dimensions మనం మెన్షన్ చేయాలి. సో మనము దానికి ఫార్ములా ఇక్కడ రాసుకుంటే, మనం v కావాలి కదా, v కావాలి అంటే ఏ ఫార్ములా వేసుకోవాలి, సో మీకు v కావాలి అంటే ఏ ఫార్ములా రాసుకోవాలి, v is equal to u plus at. సో vx is equal to ux plus ax into t, vy is equal to uy into ay into t. సో రాసేస్తారు, సబ్స్టిట్యూట్ చేస్తారు. నీకు మాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే అండర్ స్క్వేర్ వేసుకుంటాం. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్. సో ఈ విధంగా మనం 2 dimension ని అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క ప్రాబ్లం చేయడం వస్తే మీకు బేసికల్ గా 2 dimensions ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వస్తుంది. యూజ్ చేసేది నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, కాకపోతే డైరెక్షన్ ఇంపార్టెంట్. ఎక్స్ డైరెక్షన్ అంటే అన్ని క్వాంటిటీస్ ఎక్స్ లో ఉండాలి, వై డైరెక్షన్ అంటే అన్ని క్వాంటిటీస్ వై లో ఉండాలి.
ఎక్స్ వై డైరెక్షన్ అడగలేదు, అప్పుడు రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ని ఐ క్యాప్ తో, వై డైరెక్షన్ ని జే క్యాప్ తో అటాచ్ చేసి రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మోడల్ చేయడం వస్తే చాలు మీకు 2 డైమెన్షన్ అనేది బేసికల్ గా అర్థమవుతుంది. నా మూవింగ్ ఆన్ టు ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొజెక్టైల్ మోషన్, బికాస్ హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ రీజియన్ నుంచే వస్తాయి. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బాడీ మీద యాక్ట్ అయ్యేది ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప వేరే ఇతర ఏ ఫోర్స్ ఈ బాడీ మీద యాక్ట్ అవ్వదు. సో గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప ఇంకా ఏ ఫోర్స్ బాడీ మీద యాక్ట్ అవ్వదు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్స్. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంటుంది. బాడీ మీద హారిజాంటల్ డైరెక్షన్ లో ఫోర్స్ లేదు. హారిజాంటల్ డైరెక్షన్ లో ఫోర్స్ లేదు కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ కూడా జీరో. వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి దానికి -g రాశారు. మేడం +g రాయాలి కదా, -g ఎందుకు రాశారు? రీజన్ ఏంటంటే ఇనీషియల్ గా నువ్వు బాడీని ఎలా విసురుతున్నావు? అప్వర్డ్, జీ డౌన్వర్డ్. సో ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ సింబల్ అప్లై చేస్తారు. ఈ టేబుల్ ని నేను ఎవ్రీ టైం క్లాస్ చెప్పేటప్పుడు ఈ టేబుల్ ఇస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ఈ టేబుల్ ని మీరు అందరూ నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డైరెక్ట్ గా యూఎక్స్ వాల్యూ, యూవై వాల్యూ, ఎస్ఎక్స్, విఎక్స్, వివై వీటిని మీరు అర్థం చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ టేబుల్ ని ఒకసారి మీరు నేర్చుకోండి. నౌ కమింగ్ టు ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. ఆబ్లిక్ అంటే మేకింగ్ అన్ యాంగిల్ విత్ హారిజాంటల్. సో ఈ లెసన్ లో మనము ఈ ఇనిషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో అది హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. బికాస్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ, బికాస్ వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి దానిని మనము 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తాం, యూఎక్స్ అండ్ యూవై. అండ్ మీ అందరికీ తెలుసు ఒక కాంపోనెంట్ ని విడివిడిగా యూఎక్స్ యూవై గా చూస్తాము. కలిపి రాయాలి అంటే యూఎక్స్ ఐ క్యాప్ ప్లస్ యూవై జే క్యాప్. వాట్ ఈస్ యూఎక్స్? హారిజాంటల్ కాంపోనెంట్ u cos theta. What is uy? Vertical component u sin theta. ఇది మీకు క్లారిటీ ఉండాలి. What is ux? What is uy? ux is u cos theta and uy is u sin theta. And మనం ఇది గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్, అంటే నువ్వు ఎక్కడి నుంచి విసిరావో తిరిగి పాయింట్ అక్కడికే ల్యాండ్ అవుతుంది. అండ్ ఈ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Point A is called point of projection and point B is called point of striking. Now moving on further, దీంట్లో ఈ ఇనిషియల్ వెలాసిటీతో విసిరావు బానే ఉంది. ఈ బాడీ ఇలా విసిరిన తర్వాత నువ్వు టైం t=0 సెకండ్స్ దగ్గర బాడీని ప్రొజెక్ట్ చేసావు. కానీ అది అలా ట్రావెల్ అవుతూ వెళ్ళినప్పుడు ఆఫ్టర్ టీ టైం, కొంత టైం తర్వాత ఇక్కడ ఎక్కడికో వచ్చింది అనుకున్నాము, ఇది t సెకండ్స్ తర్వాత. t సెకండ్స్ తర్వాత నాకు వెలాసిటీ ఎంత కావాలి? మళ్ళీ సేమ్ థింగ్, యూ హ్యావ్ టు డ్రా అ టాంజెంట్. సో ఖచ్చితంగా టాంజెంట్ అనేది కొంత యాంగిల్ మేక్ చేస్తోంది. సో దిస్ బికమ్స్ v cos theta and this becomes v sin theta. సో వెలాసిటీ ఆఫ్టర్ టైం t అంటే దానికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో v bar is equal to ఇది దాని గురించి కాదు. సో వెలాసిటీ ఆఫ్టర్ టైం t దానిని మనం ఎలా రాస్తాము అంటే v bar is equal to vx into i cap plus vy into j cap. ఆఫ్టర్ సర్టెన్ టైమ్ నీకు వెలాసిటీని డ్రా చేస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా. సో ఇది vx అవుతుంది, ఇది vy కాంపోనెంట్ అవుతుంది. కాబట్టి టోటల్ వెలాసిటీ ఈస్ vx i cap plus vy j cap. మళ్ళీ vx ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? vx అంటే అన్ని హారిజాంటల్ డైరెక్షన్ లో ఆలోచించాలి. సో vx is equal to ux plus vx is equal to ux plus ax into t. మనందరికీ తెలుసు ax 0. సో vx is equal to ux which is nothing but u cos theta. అండ్ మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ట్రాజెక్టరీ. హారిజాంటల్ కాంపోనెంట్ మారదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ux ఇది కూడా చూడండి, ఇక్కడ డ్రా చేయండి, ఇక్కడ డ్రా చేయండి, ఇక్కడ ఏ పాయింట్ దగ్గరైనా డ్రా చేయండి, హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్ లోకి వచ్చేటప్పటికి vy is equal to uy plus ay into t. ay ప్లేస్ లో మనం -g రాస్తాము. ఇందాక టేబుల్ చూపించాను కదా,
సో by is equal to u sin theta minus gt వస్తుంది by applying d is equal to u plus at. దట్స్ ఇట్. ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, నీకు వెలాసిటీ ఆఫ్టర్ టైం t వస్తుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్ లో ఏమడుగుతారంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. నేను చాలా సార్లు చెప్పాను, మన ఎంటైర్ ఫిజిక్స్ లో డైరెక్షన్ అడిగితే టాన్ వాల్యూ వేసుకోవాలి. ఎంటైర్ ఫిజిక్స్ లో డైరెక్షన్ అడిగితే టాన్ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ tan is nothing but opposite side by adjacent side. What is this opposite side? Nothing but vy. So vy by vx, vy by vx అనేది మనకి ఏమవుతుంది, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, vy by vx. vy ఎక్కడి నుంచి వచ్చింది, u sin theta minus gt. దిస్ ఇస్ vy. సో మీరు tan alpha is equal to vy ప్లేస్ లో u sin theta minus gt by vx ప్లేస్ లో u cos theta రాసుకోవాలి. సో vx vy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ విధానంలో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ టైం t, t టైం తర్వాత చూడండి మళ్ళీ సేమ్, t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర బాడీ స్టార్ట్ అయింది. ఒక t టైం తర్వాత ఇక్కడ ఎక్కడికో వచ్చింది అనుకుందాం, t టైం తర్వాత. సో అక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాడీ ఇలా వెళ్తోంది అంటే ఒకేసారి ఈ రెండు కవర్ చేయడం ద్వారా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ డిస్టెన్స్ y అవుతుంది, ఈ డిస్టెన్స్ x అవుతుంది. దట్ మీన్స్ ఈ డిస్టెన్స్ x అవుతుంది. సో x y డైరెక్షన్ లో బాడీ ఒకేసారి కవర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఒకే టైంలో x y డైరెక్షన్స్ లో డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. సో x డైరెక్షన్ లో డిస్టెన్స్ ఎంత, x, y డైరెక్షన్ లో డిస్టెన్స్ ఎంత, y. ఇప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ ని ఎలా వేస్తాం, x i క్యాప్ ప్లస్ y j క్యాప్. నేను ఇందాక 2 డైమెన్షన్ ఇదే చెప్తున్నాను. x డైరెక్షన్ 1 డైమెన్షన్ లో ఒకలా రాస్తాం ఈక్వేషన్, వర్టికల్ డైరెక్షన్ లో ఈక్వేషన్ రాస్తావు. ఆ రెండింటిని కంబైన్డ్ చేస్తే నీకు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ టైం t వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ కి టైం కి రిలేషన్, డిస్టెన్స్ కి టైం కి రిలేషన్ s is equal to ut plus half at square. అది అప్లై చేస్తే మనకి sx అంటే x is equal to sx అన్న x అన్న ఒకటే, x is equal to u cos theta into t and y is equal to u sin theta into t minus half gt square. సో ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ టైం t. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, ఇది ఒక మంచి బిట్ అమ్మ, కాన్సెప్చువల్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్. ఒకసారి చూడండి. లెట్ మీ రిమూవ్ దిస్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ ఏమన్నాడు, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ux అండ్ ఇది uy. పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ దగ్గర దిస్ ఇస్ ద వెలాసిటీ. వెలాసిటీకి ఎప్పుడు కూడా మీరు జస్ట్ టాంజెంట్ డ్రా చేసేయడమే. ఈ టాంజెంట్ ని మీరు 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే నేనేం చెప్పాను, ux ఎప్పటికీ మారదు. సో దిస్ ux ఇస్ సేమ్. కానీ చూడండి, uy పైకుంటే vy కిందకుంది, ఆపోజిట్ డైరెక్షన్. సో సింపుల్ గా మీరు చెయ్యాల్సింది uxi క్యాప్ uxi క్యాప్, uy j క్యాప్ uy j క్యాప్. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి బికాస్ ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్. దట్స్ ఇట్ అమ్మా. ఇందులో ఈ మాత్రం మీకు రాయడం వస్తే ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేసేయగలుగుతారు, బేసిక్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దాట్ మనం ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ కూడా ఫినిష్ చేసుకుందాము. అదేంటంటే ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో ఎప్పుడైతే బాడీ ప్రొజెక్టైల్ మోషన్ లో ఉంటుందో, లెట్ మీ డ్రా క్విక్లీ. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. నేను ఒక u వెలాసిటీతో ఒక బాడీని ప్రొజెక్ట్ చేశాను బై మేకింగ్ అన్ యాంగిల్ తీటా. సో అదేం చేస్తుంది, ఇలాగా ప్రొజెక్ట్ అవుతుంది. సో దీంట్లో మనకు కొన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. అదేంటంటే దాని త్రూ అవుట్ జర్నీలో కేవలం ఒకే ఒక ప్లేస్ దగ్గర మాక్సిమం హైట్ కి రీచ్ అవుతుంది. మిగతా హైట్స్ అన్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఇది ఒకటే మాక్సిమం హైట్, ఇది y, ఇది y, 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 x, 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 x. కానీ ఇక్కడి నుంచి టోటల్ జర్నీకి వేసుకుంటే అది రేంజ్. రేంజ్ ఎప్పుడు కూడా హారిజాంటల్ డైరెక్షన్ లో మెజర్ చేస్తారు, హైట్ ఎప్పుడు కూడా వర్టికల్ డైరెక్షన్. ఇది మీకు మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. రేంజ్ అనగానే హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్టెన్స్, హైట్ అనగానే వర్టికల్ డైరెక్షన్ లో డిస్టెన్స్. ఈ రెండు పదాలు మీకు చాలా 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 బాగా గుర్తుండాలి. అండ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ వరకు అది గాల్లో రిమైన్ అయిన దాన్ని ఏమంటారు, టైమ్ ఆఫ్ ఫ్లైట్. వీటన్నిటికీ మీకు ఫార్ములా తెలుసు, h is equal to u square sin square theta by 2g and t is equal to 2u sin theta by g and r is equal to
ఆర్ ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. అయితే రేంజ్ కి మనం కొన్ని రకరకాలుగా రాసుకోవచ్చు. ఒకటి సైన్ 2 తీటాని యూ స్క్వేర్ ఇంటూ 2 సైన్ తీటా కాస్ తీటాగా రాసుకోవచ్చు బై జీ 2 యూ సైన్ తీటా యూ కాస్ తీటా. సో ఇక్కడ నుంచి మనకి 2 ఇంటూ యూఎక్స్ యూవై బై జీ. ఇవన్నీ రేంజ్ కి ఫార్ములే. ఇవి కాకుండా మీరు రేంజ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఫార్ములా. రేంజ్ ఏంటి? హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్టెన్స్. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం టేకెన్. వెలాసిటీ ఎలాంటి వెలాసిటీ? హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీనే తీసుకోవాలి. వాట్ ఈస్ వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్? యూ కాస్ థీటా ఇంటూ క్యాపిటల్ టీ ప్లేస్ లో కావాలంటే మీరు ఇది రాసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ రైటింగ్ క్యాపిటల్ టీ. సో రేంజ్ కి ఇదొక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం రకరకాలుగా అప్లై చేసుకుంటూ ఉంటాము. అండ్ దీంట్లో మాక్సిమం కి కండిషన్ అడుగుతాడు. వాట్ ఈస్ హెచ్ మాక్సిమం కి కండిషన్? వాట్ ఈస్ ఆర్ ఇక్కడ ఉందిగా, వాట్ ఈస్ ఆర్ మాక్సిమం కి కండిషన్ ఏమవ్వాలి? నేను ఎప్పుడు చాలా సార్లు చెప్పాను నా క్లాసెస్ లో, ఏదైనా ఫార్ములాలో సైన్ థీటా గానీ కాస్ థీటాలు గానీ ఉంటే మాక్సిమం మినిమం కండిషన్ కి ఆ సైన్ థీటా కాస్ థీటా +1 -1 అవ్వాలి. సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా అనేది నాకు సైన్ స్క్వేర్ థీటా అనేది 1 అవ్వాలి. దట్ మీన్స్ సైన్ 90 degrees కదా 1 అయ్యేది. సైన్ స్క్వేర్ థీటా 1 అంటే సైన్ థీటా 1. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees దగ్గర హెచ్ మాక్సిమం అవుతుంది. సిమిలర్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి సైన్ 2 థీటా అనేది 1 అవ్వాలి. సైన్ 2 theta 1 ఎక్కడ అవుతుంది అంటే 2 theta is equal to 90 degrees. సో theta should be equal to 45 degrees. ఇది R maximum కి కండిషన్. సో వాటిని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే R maximum కి ఫార్ములా u square by g అండ్ h max కి ఫార్ములా u square by 2g. ఓకే, సో ఈ మాత్రం చిన్న కండిషన్స్ మనం అనాలిసిస్ చేయొచ్చు. నా మూవింగ్ ఆన్ టు ఇప్పుడు ప్రాబ్లం గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఫార్ములా నేర్చుకోవడం కాదు, దానిని ఎలా అప్లై చేయాలి ఇది కూడా మనం అనాలిసిస్ చేయాలి. కాబట్టి a stone is projected from the ground with a velocity of 25 meters per second. సో ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు. 2 seconds later it just clears a wall of 5 meters height. ప్రతిసారి కూడా విజువలైజేషన్ ప్రాబ్లమ్ ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ బాడీని ఒక యూ వెలాసిటీతో విసిరారు విచ్ ఇస్ 25 meters per second. అది ఇలా వెళ్తుంది. 2 seconds తర్వాత ఇట్ హ్యాస్ జస్ట్ క్లియర్డ్ అ వాల్. ఇది మన వాల్ అనుకోండి. దిస్ ఈజ్ మై వాల్ అండ్ వాల్ హైట్ ఎంత ఇచ్చారు 5 meters. ఇప్పుడు ఈ వాల్ హైట్ ని నేను క్యాపిటల్ హెచ్ తీసుకోవాలా? కాదు. 2 seconds తర్వాత అది మాక్సిమం హైట్ అవ్వాలని లేదు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై వై అనమాట. హెచ్ కాదు వై, వర్టికల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ కాబట్టి వై. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 seconds టైం పట్టిన దానికి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. థీటా వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేటెస్ట్ హైట్ రీచ్డ్ అండ్ హౌ ఫార్ బియాండ్ ద వాల్. సరే, ఒక్కొక్కటి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కావాలి. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే థీటా. సో థీటాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నాకు ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి వై కనిపిస్తుంది. యూ అనేది కొంత యాంగిల్ మేక్ చేస్తుంది కానీ నాకు తెలియదు. సో కెన్ ఐ రైట్ దిస్ యాజ్ యూ కాస్ థీటా అండ్ దిస్ పోర్షన్ యాజ్ యూ సైన్ థీటా. ఇప్పుడు నాకు y తెలుసు కాబట్టి కెన్ ఐ యూజ్ ద ఈక్వేషన్ ఫర్ y. y is equal to uy into t minus gt వాడుకోవచ్చు కదా, సారీ హాఫ్ gt స్క్వేర్. ఎందుకంటే నాకు టైం టేకెన్ తెలుసు, టైం తెలుసు, y తెలుసు, uy కూడా తెలుసు. సో ఐ కెన్ హ్యాపీలీ యూజ్ ద ఫార్ములా. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఐ కెన్ హ్యాపీలీ యూజ్ ద ఫార్ములా y is equal to uy into t ప్లస్ అంతా మైనస్ అయిపోతుంది, మైనస్ హాఫ్ gt స్క్వేర్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే నీకు థీటా వచ్చేసింది. సూపర్ ఈజీ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు? నీకు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేసింది. ఇంకా గ్రేటెస్ట్ హైట్ రీచ్డ్, మాక్సిమం హైట్ రీచ్డ్ కి ఫార్ములా. హైట్ కి ఫార్ములా ఏంటి? h is equal to u square sin square theta by 2g. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో u తెలుసు, థీటా తెలిసింది, వేసేస్తే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే హౌ ఫార్ బియాండ్ ద వాల్ ద స్టోన్ విల్ అగైన్ హిట్ ద గ్రౌండ్. సో వాల్ వెనకాల ఇప్పుడు ఇది వాల్, హౌ ఫార్ బియాండ్ ద వాల్, ఈ బ్లూ కలర్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. వాల్ వెనకాల ఎంత డిస్టెన్స్ దగ్గర అది నేలని హిట్ అవుతుంది.
నౌ దిస్ ఈస్ ద బ్లూ కలర్ లైన్ ఐ వాంట్. ఇప్పుడు మీరు ఒకసారి లాజికల్ గా ఆలోచిస్తే, ఈస్ దిస్ డిస్టెన్స్ నథింగ్ బట్ రేంజ్ అండ్ దిస్ డిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్, అంతే కదా, ఇది y అయినప్పుడు ఇది x అవుతుంది. సో కెన్ ఐ రైట్ దిస్ పార్ట్ as r మైనస్ ఎక్స్. సో మీరు r మైనస్ ఎక్స్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తే ఖతం కహాని. సో మీరు r ఫైండ్ అవుట్ చేస్తారు, x ఫైండ్ అవుట్ చేస్తారు. r ఫైండ్ అవుట్ చేయడం ఈజీ బికాజ్ r కి డైరెక్ట్ ఫార్ములా u² sin² θ / 2g కదా. r కి డైరెక్ట్ ఫార్ములా మీరు వేయొచ్చు బికాజ్ నాకు θ తెలుసు, u తెలుసు, డైరెక్ట్ ఫార్ములా u² sin 2θ / g. మరి x ఎలా వస్తుంది? x కి ఫార్ములా మనకి తెలుసు, x ఈజ్ ఈక్వల్ టు u cos θ ఇంటూ t. మనం ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేసుకున్నాం. దట్స్ ఇట్. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రాబ్లం. సో ఇందులో మనం చాలా రకాలు కవర్ చేసాము. 1 ప్రాబ్లం 3 కైండ్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసాం అనమాట. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ అ స్పీడ్ v0. సో ఇనిషియల్ వెలాసిటీ ప్లేస్ లో v0 ఇచ్చారు అట్ అన్ యాంగిల్ θ ఫ్రమ్ అ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. After t is equal to 3√2 seconds, 3√2 seconds తర్వాత the velocity becomes perpendicular to the initial. ఇదే కీ వర్డ్ అమ్మ. చాలా మంది అడుగుతారు కదా, మేడం అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నేను ప్రతిసారి చెప్తాను, ప్రతి ప్రాబ్లంకి దేర్ విల్ బి అ హుక్ ఆర్ అ హింట్ ఆర్ అ ప్రాంప్ట్ విల్ బి గివెన్. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఇందులో ఆ ప్రాంప్ట్ ఏంటి అంటే ఇదే, velocity becomes perpendicular to the initial direction of projection. t టైం తర్వాత వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీకి పర్పెండిక్యులర్ అవుతుంది. దీంట్లో మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, బట్ డయాగ్రామ్ డ్రా చేయకుండా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే, రెండు వెక్టార్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? ఎస్ మీకు తెలుసు, వాటి డాట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది 0 చేయాలి. మీకు రాయడం రావాల్సిందల్లా u బార్ ఎలా రాయాలి, v బార్ ఎలా రాయాలి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది u బార్ θ యాంగిల్ మేక్ చేసింది, ఇలా వెళ్ళింది. t టైం తర్వాత వెలాసిటీ ఇది కదా వెలాసిటీ. సో దీన్ని మనం 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తాం. కండిషన్ ఏంటంటే ఈ v బార్ అలాగే ఈ u బార్ ఇస్ నథింగ్ బట్ v0 బార్. ఈ v0 బార్ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉండాలి. సో పర్పెండిక్యులర్ అంటే డాట్ ప్రొడక్ట్ 0 చేయాలి. v0 ని ఎలా రాస్తావు? v0 cos θ, v0 sin θ. మరి v బార్ ని ఎలా రాస్తావు? vx vy కదా. v బార్ ని ఎలా రాస్తారు? vx vy. వాట్ ఈస్ vx? vx is equal to v cos θ. And what is vy? vy is equal to v sin theta minus gt. గుర్తుందా లేదా? v cos theta, v sin theta. వాటిని ఇప్పుడు ijkలతో రాయాలి బికాస్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ద డాట్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్ కోసం నేను ఏం చేస్తాను ఇక్కడ? v0 బార్ డాట్ v బార్ is equal to 0. v0 బార్ ఏంటి? v0 cos theta i cap plus v0 sin theta j cap. అండ్ v బార్ ని ఎలా రాయాలి? vx i cap plus vy j cap. vx is equal to ux plus ax into t. మనకి తెలుసు ax 0. నెక్స్ట్ vy is equal to v0 sin theta minus gt. వీటికి i క్యాప్లు j క్యాప్లు పెట్టుకుంటూ వెళ్తాం మనము. డాట్ ప్రొడక్ట్ ఇంక ఇక్కడ నుంచి నార్మల్ డాట్ ప్రొడక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలి అందరికీ తెలుసు కదా. ఐ క్యాప్ ని ఐ క్యాప్ తోనే మల్టిప్లై చేయాలి, జే క్యాప్ ని జే క్యాప్ తోనే మల్టిప్లై చేయాలి. సో అలా డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి తీటా వాల్యూ 45 degrees వస్తుంది. ఇంకా మ్యాథమెటిక్స్ పార్ట్ మీరు చేయొచ్చు, బట్ కాన్సెప్ట్ గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. a projectile is given initial velocity. so what is this? it represents initial velocity. initial velocity అంటే ux into i cap plus uy into j cap. సో ux uy వచ్చేసింది మనకి ఇక్కడ. ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ. ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ అందరికి గుర్తుందా లేదా? we have a formula called equation of trajectory. ప్రొజెక్టైల్ మోషన్ యొక్క ట్రాజెక్టరీ ఎలా ఉంటుంది? వి ఆల్ నో 4 మార్క్స్ ఐపీలో బట్టి కొట్టాము. ద ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ అ పారాబోలా. సో క్యా బోలా? tan theta into x minus g by 2u square cos square theta into x square. ఇది మనము సూపర్ డూపర్ గా బాగా బట్టి కొట్టాలి బికాజ్ అప్పుడప్పుడు స్ట్రైట్ అవే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. దీనికి ఇది కాకుండా ఇంకొక ఫార్ములా ఉందమ్మా.
y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టాన్ థీటాని గనక మీరు కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ బై ఆర్, దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా యూ కెన్ మెమరైజ్. ఇది ఒక ఫార్ములా, మీరు కావాలంటే మెమరైజ్ చేసుకోండి. దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ అండ్ దిస్ ఈస్ నార్మల్ జనరల్ ఈక్వేషన్. సో ఇది ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ లో ఉంటుంది. ఫార్ములా ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి. అండ్ దిస్ రిప్రజెంట్స్ అ పారాబోలా. నౌ బేసింగ్ ఆన్ దాట్ ఇక్కడ చూడండి యూఎక్స్ యూవై ఉన్నాయి. సో దీని నుంచి మీరు యూఎక్స్ అంటే ఏంటి, యూ కాస్ థీటా, యూవై అంటే ఎంత, యూ సైన్ థీటా. సో చూడండి యూ కాస్ థీటా, దీన్ని కంపేర్ చేస్తే యూ కాస్ థీటా ప్లేస్ లో 1 ఉంది, యూ సైన్ థీటా ప్లేస్ లో 2 ఉంది. సో హ్యాపీగా దీని నుంచి టాన్ థీటా వచ్చేస్తుంది నాకు. ఏమడిగారు, G is equal to 10 ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ. ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీలో నువ్వు ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే. సో వాట్ డస్ ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ సేస్, y is equal to tan theta x minus g by 2u square cos square theta into x square. Tan theta ఇది by ఇది డివైడ్ చేస్తే tan theta 2 and u square cos square theta it is 1. సో సాల్వ్ చేయండి 2x minus 5x square. దిస్ ఇస్ అ హైలీ రిపీటెడ్ బిట్ అనమాట. నీట్ లో వచ్చింది, వెబ్సైట్ లో వచ్చింది, జేఈలో వచ్చింది, హైలీ రిపీటెడ్ బిట్. నంబర్స్ కూడా మార్చరు అనమాట. అలాంటి బిట్స్ మనకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. నా బిఫోర్ ఐ ప్రొసీడ్, నేను మీకు ఒక RHT గురించి చెప్పాను కదా. సో ఈ మూడిటికి కలిపి ఒక బ్యూటిఫుల్ రిలేషన్ కూడా ఉంది. రిలేషన్ బిట్వీన్ RHT, ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. ఆ షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే గనక 4H is equal to R tan theta is equal to half GT square. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. బోలెడన్ని ప్రాబ్లమ్స్ ప్రొజెక్టైల్ మోషన్ లో 2-3 స్టెప్స్ లో కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ 2-3 స్టెప్స్ లో కంప్లీట్ అయిపోతాయి. అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలో కూడా మీ అందరికీ తెలుసు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలో మనకి ఈ RH tan thetaలు అనేవి రకరకాలుగా మారుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకి theta 1 is equal to 90 degrees అయినప్పుడు, సారీ theta 1 is equal to theta అయినప్పుడు theta 2 becomes 90 minus theta. సో ఇలాంటి విషయంలో R1 by R2 is equal to 1, that means R1 is equal to R2. H1 by H2 is equal to tan square theta and T1 by T2 is equal to tan theta. ఇవి క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. థీటా ప్లేస్ లో వాళ్ళు ఇచ్చింది రాసుకుంటాం, లేదా theta 1 ప్లేస్ లో theta 2 ప్లేస్ లో 90 minus theta రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్ టు బి రిమెంబర్డ్. నౌ ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము అంటే ప్రొజెక్టైల్ ఫ్రమ్ గ్రౌండ్ టు గ్రౌండ్, ఇక్కడ నుంచి విసిరితే ఇక్కడికి ల్యాండ్ అయింది. కానీ ఇప్పుడు అలా కాకుండా సేమ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషనే ఒక హైట్ h నుంచి విసిరారు. హైట్ h నుంచి హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ విసరడం జరిగింది. ఇందులో కూడా మీరు గమనించాల్సింది, ప్రతి ప్రాబ్లంలోనూ మీరు గమనించాల్సింది, వాట్ ఈస్ ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. బాడీ ఇనీషియల్ గా పైకి వెళ్తోంది. సో ఆల్ ద ఫ్యాక్టర్స్ అప్వర్డ్ ఈస్ పాజిటివ్, డౌన్వర్డ్ ఈస్ నెగిటివ్. సో ఇక్కడ బాడీ ఇనీషియల్ గా పైకి వెళ్తోంది కాబట్టి G బికమ్స్ నెగటివ్. సో ఫార్ములా కమ్స్ అవుట్ టు బి y ప్లేస్ లో -H, బికాజ్ బాడీ పైకి వెళ్తోంది, H కిందకి మెజర్ చేస్తావు. సో ux is equal to u cos theta, uy is equal to u sin theta, ay is equal to -G. So the formula comes out to be -H is equal to u sin theta into t minus half gt square. Direct formula s is equal to ut plus half at square. ఇప్పుడు ఇలా కాకుండా if the body is projected downwards, అదే హైట్ h నుంచి బాడీ is projected downwards. Now body initial direction కిందకు ఉంది కాబట్టి all the factors downward become positive. So G becomes positive, H becomes positive. So all become positive. So simple formula H is equal to u sin theta into t plus half gt square. బాడీ ఇనిషియల్ గా పైకి వెళ్తే అప్పుడు అన్ని పైకి ఉండేవి పాజిటివ్, కిందకు ఉండేవి నెగిటివ్. బాడీ ఆల్రెడీ కిందకు ఉంది కాబట్టి కిందకు ఉండేవి పాజిటివ్, పైకి ఉండేవి నెగిటివ్. సో ద పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ అ బాడీ ఈస్ ట్రావెలింగ్. ఇనిషియల్ గా పైకి వెళ్తోందా కిందకి వెళ్తోందా దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ కి వద్దాం. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో ఏం జరుగుతుంది అంటే ఆబ్లిక్, హారిజాంటల్ పేరులోనే డిఫరెన్స్ ఉంది. ఆబ్లిక్ లో మనము హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ విసురుతాం, కానీ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఆల్రెడీ ఒక హైట్ h నుంచి ఒక బాడీని హారిజాంటల్ గా విసురుతారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది బాడీ ఈస్ థ్రోన్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్.
దట్ మీన్స్ వర్టికల్ డైరెక్షన్ లో ఇనీషియల్ వెలాసిటీ లేదు. సో ఇక్కడ uy బికమ్స్ 0. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ ని ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సిమిలర్లీ ax is equal to 0 and ay is equal to plus g. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో మైనస్ g, ఇక్కడ ప్లస్ g వస్తుంది బికాజ్ ఇక్కడ బాడీ ఈస్ ట్రావెలింగ్ డౌన్వర్డ్స్, బాడీ కింద కదా పడుతోంది. సో కింద వైపు ఉండేవన్నీ పాజిటివ్ అవుతాయి, g కిందకే ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇందులో కూడా బాడీ ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇది పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్, మధ్యలో డిస్టెన్స్ రేంజ్, టైం టేకెన్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ కి ఎప్పుడు కూడా హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఇంటూ టైం, హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ u. సో u ఇంటూ t, t ప్లేస్ లో 2h/g, ఫార్ములా మెమరైజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్టర్ t సెకండ్స్ తర్వాత వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర వదిలేవు, కానీ t సెకండ్స్ తర్వాత బాడీ ఇక్కడికి వచ్చింది, నాకు ఇక్కడ వెలాసిటీ కావాలి అంటే ఎప్పుడు కూడా జస్ట్ డ్రా అ టాంజెంట్, ఇది v బార్. టాంజెంట్ ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే vx vy. సో ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్టర్ టైం టేకెన్ అంటే v బార్ ఇస్ ఈక్వల్ టు vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్. మళ్ళీ vx ని సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తారు, vy ని సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తారు. ఏ ఫార్ములా v ఇస్ ఈక్వల్ టు u ప్లస్ at. అది x అయితే అన్నిటికీ x పెట్టుకుంటారు, అది a అయితే అది v ఇస్ ఈక్వల్ టు u ప్లస్ at. అది y డైరెక్షన్ లో అయితే y రాసుకుంటారు. నీకు uy 0, సో నీకు ఇక్కడ gt వస్తుంది, ఇది u మాత్రమే వస్తుంది బికాస్ ax 0. సో ui క్యాప్ ప్లస్ gt j క్యాప్. మళ్ళీ డైరెక్షన్ కి చెప్పాను కదా tan theta is always y component by x component, vy by vx which is nothing but gt by u. సిమిలర్లీ డిస్టెన్స్ ట్రావెల్డ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే వెలాసిటీ విత్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్, కరెక్ట్ గా ఏ వెలాసిటీతో గ్రౌండ్ ని హిట్ చేస్తుంది. గ్రౌండ్ ని హిట్ చేయాలి అంటే ఇక్కడ మనం టాంజెంట్ డ్రా చేసుకుంటే ఇది vx అవుతుంది, ఇది vy అవుతుంది. మనకి తెలుసు vx అనేది ఎప్పుడు సేమ్ u. ఏ ప్రొజెక్టైల్ మోషన్ అయినా హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఈ రెండు అప్లికేషన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక మంచి అప్లికేషన్, నంబర్ ఆఫ్ స్టెప్స్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే ఒక n నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, ఈచ్ స్టెప్ హైట్ h, ఈచ్ స్టెప్ యొక్క విడ్త్ b అనుకుందాం. ఇప్పుడు ఈ టాప్ మోస్ట్ స్టెప్ మీద నుంచి u బార్ వెలాసిటీతో బాడీని విసిరినప్పుడు అది nth స్టెప్ మీద ల్యాండ్ అయింది. సో nth స్టెప్ మీద ల్యాండ్ అయినప్పుడు నీకు ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇది పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. సో ఈ డిస్టెన్స్ బికమ్స్ r అండ్ ఈ డిస్టెన్స్ బికమ్స్ h. సో r రేంజ్ కి ఫార్ములా రాసుకుంటే రేంజ్ కి ఫార్ములా u రూట్ 2h/g. r ఏమవుతుంది b ప్లస్ b ప్లస్ b ప్లస్ b కదా. సో n ఇంటూ b ఇస్ ఈక్వల్ టు u ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ h ప్లస్ h ప్లస్ h ప్లస్ h nh/g. దట్స్ ఇట్. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటేనే ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇది ఒక మంచి అప్లికేషన్. ఇలా చాలా 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 అప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. దీంట్లో ఇంకొక అప్లికేషన్ హైట్ h ఉంది కదా, వాట్ ఎవర్ హైట్ h ఉందో ఇక్కడ నుంచి బాడీని నువ్వు ఇలా కొంత యాంగిల్ తో, ప్రొజెక్టైల్ మోషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్ అన్నమాట, ప్రొజెక్టైల్ మోషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్. సో అలా పైకి కిందకి విసిరినప్పుడు మనం ఆల్రెడీ ఇందాక ఇది డిస్కస్ చేసుకున్నాము, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ ఫార్ములా మనం ఆల్రెడీ ఫినిష్ చేసేసాం. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి, ఇది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో ప్రాబ్లం. విత్ వాట్ మినిమం హారిజాంటల్ వెలాసిటీ u. నాకు ఈ u ఎంత అని అడుగుతున్నారు. బాడీ థ్రోన్ బాల్ అట్ ఏ దగ్గర నుంచి బాడీని విసిరితే ఇట్ జస్ట్ క్లియర్స్ ద అబ్స్ట్రక్షన్ అట్ b. కరెక్ట్ గా ఇలా వచ్చి ల్యాండ్ అయింది. నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్. దిస్ ఈజ్ రేంజ్. తర్వాత రేంజ్ కి ఫార్ములా ఏంటి, r ఇస్ ఈక్వల్ టు u ఇంటూ రూట్ ఓవర్ 2h/g. మరి h ఏం తీసుకోవాలి, 36 తీసుకోవాలా 16.4 తీసుకోవాలా? అసలు బాడీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ హైట్ అంటే దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ హైట్. ఇది నాకు చేంజ్ ఇన్ హైట్. సో చేంజ్ ఇన్ హైట్ ని ఎలా తీసుకుంటాము,
36లో నుంచి 16.4 తీసేస్తే దిస్ ఈజ్ మై ఒరిజినల్ హైట్. సో మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చూడండి, ఇట్ బికమ్స్ వెరీ 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 ఈజీ. చూడడానికే ప్రాబ్లం కష్టంగా అనిపిస్తుంది తప్ప నువ్వు హెచ్ ప్లేస్లో ఏం తీసుకోవాలి, 36 - 16.4 తీసుకుంటే మిగతాదంతా కూడా నార్మల్ ప్రాబ్లం సాల్వింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. A body is thrown horizontally from the top of a tower and strikes the ground after 3 seconds. టవర్ మీద నుంచి వదిలారు, 3 seconds తర్వాత గ్రౌండ్ ని స్ట్రైక్ చేసింది. దట్ మీన్స్ దిస్ 3 seconds ఈజ్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇది మనకి t seconds. ద యాంగిల్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద హారిజాంటల్. సో డయాగ్రామ్ డ్రా చేయండి. మీకు అర్థం కాని ప్రతిసారి డయాగ్రామ్ డ్రా చేయండి. ఇది మన హైట్ హెచ్. ఇక్కడ నుంచి నువ్వు బాడీని యూ వెలాసిటీతో విసిరితే ఇక్కడ స్ట్రైక్ అయ్యింది. అయితే ఇక్కడ ఇది 45 degrees మేక్ చేస్తోంది అన్నారు. ఇక్కడ కాదు, ఇది 45 degrees. ఆ ఫైనల్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ స్ట్రైకింగ్ దగ్గర ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద హారిజాంటల్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ హిట్స్ విత్ ద బాడీ వాస్ ప్రొజెక్టెడ్. స్పీడ్ విత్ విచ్ ద బాడీ వాస్ ప్రొజెక్టెడ్. యూ ఎంత కనుక్కోవాలి, హెచ్ ఎంత కావాలి. నీకు టైం ఇచ్చేసాడు, ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. t = √2h/g. అక్కడి నుంచి నీకు హైట్ ఈజీగా వచ్చేస్తుంది. సో హైట్ ఫైండ్ అవుట్ చేయడం నాట్ అ బిగ్ టాస్క్. ఒక క్వశ్చన్ చాలా ఈజీగా అయిపోతుంది. హైట్ t = √2h/g, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ నీకు ఎప్పుడైతే హెచ్ వచ్చిందో అప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను చూడండి. ఈ v ఏదైతే ఉందో దీన్ని మీరు 2 కాంపనెంట్స్ గా రిజాల్వ్ చేయండి. 2 కాంపనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు మనకి vx వస్తుంది, ఇటువైపు vy వస్తుంది. మనకి తెలుసు vx ఇస్ నథింగ్ బట్ u కదా. సో tan 45 వర్టికల్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి vy, హారిజాంటల్ డైరెక్షన్ vx. vy/vx = gt/u. u నాకు ఆల్రెడీ తెలుసు, యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. దట్స్ ఇట్ అమ్మా, ఖతం కహాని. టీ తెలుసు, ఇట్స్ అ వెరీ సారీ, యూ ఫైండ్ అవుట్ చేయాలి. జీ తెలుసు, టీ తెలుసు, tan 45 ఇచ్చాడు, ఖతం. వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట. నా మూవింగ్ ఆన్ టు ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. బిఫోర్ ఐ ప్రొసీడ్ టు ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ సమ్ అప్లికేషన్. oblique projectile motion లో oblique projectile motion లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ యూ. సో ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్, వీడు ఏం చేశారంటే ఇక్కడ ఒక ట్రాలీ ఉంది. ఆ ట్రాలీ మీద ఒకడు నిలబడి బాడీని విసిరాడు విత్ u వెలాసిటీతో by making an angle theta with the horizontal. At the same time, ఈ ట్రాలీ కూడా at the same time trolley is also moving along. Trolley is moving. నేను దీన్ని ఒకసారి కాపీ చేసి పెట్టేస్తాను సో దట్. ఓకే, సో మనం 2 సిచ్యువేషన్స్ తీసుకుందాం. ఒకటి, ట్రాలీ ఈజ్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఇనిషియల్ వెలాసిటీ విత్ v బార్ ఆర్ v0 బార్ అనుకుందాము, vt అనుకుందాం. ట్రాలీ కాబట్టి vt. ఇక్కడ ట్రాలీ అనేది సేమ్ డైరెక్షన్ లో వెళ్తోంది vt బార్. ఇప్పుడు ఎలా అనాలిసిస్ చేయాలి? ఇప్పుడు ఇది రిలేటివ్ మోషన్ అవుతుంది. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ u బార్ ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకుంటే ఇది ux = u cos theta అండ్ ఇది uy = u sin theta. మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది u cos theta vt రెండు వెక్టార్స్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు యాడ్ అయిపోతాయి. సో వెరీ సింపుల్ అనాలిసిస్ అన్నమాట. మీకు హారిజాంటల్ డైరెక్షన్ లో టోటల్ వెలాసిటీ బికమ్స్ vt + u cos theta. వర్టికల్ డైరెక్షన్ లో ఎలాంటి చేంజ్ లేదు. కాబట్టి మీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏవైతే ఉంటాయో లైక్ ఏదైనా రాసుకోవచ్చు. మీరు x రాసుకున్నారనుకోండి, x = ఫార్ములా u cos theta × t. సో ఇక్కడ vt + u cos theta × t రాసుకోవాలి. y లో ఎలాంటి మార్పు రాదు. అలాగే h = u² sin² θ/2g. సైన్ లో ఎలాంటి మార్పు రాదు. t = 2u sin θ/g. ఈ రెండు వర్టికల్ డైరెక్షన్, ఎలాంటి మార్పు ఉండదు. కానీ r చూడండి, r కి వచ్చేటప్పటికి 2ux uy కదా. uy మామూలుగానే ఉంటుంది u sin θ, బట్ ux ప్లేస్ లో నువ్వు ఇది రాసుకోవాలి vt + u cos θ/g.
యూ స్క్వేర్ కాబట్టి యూ స్క్వేర్ 2 సైన్ 2 తీటా దానికి ఇలా మారుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ ఈక్వేషన్స్ ప్లస్ ప్లేస్లో మైనస్ రాసేసుకుంటే అయిపోయింది. సో సేమ్ ఈక్వేషన్స్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ ద సేమ్ ఈక్వేషన్స్ ఇక్కడ కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. హెచ్ సేమ్ హెచ్ టీ సేమ్ గానే ఉంటాయి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2u సైన్ తీటా ఇంటూ విటి మైనస్ అంటే మైనస్ విటి ప్లస్ యూ కాస్ తీటా, బికాస్ మైనస్ ఇటు ఉంది కాబట్టి మైనస్ విటి ప్లస్ యూ కాస్ తీటా బై జీ. సిమిలర్లీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ విటి ప్లస్ యూ కాస్ తీటా. ఇక్కడ సబ్ట్రాక్షన్ వస్తుంది బికాస్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఇది ఒకటి నేర్చుకోండి కొద్దిగా, అంటే ఇది మీకు అలవాట్లో వచ్చేస్తాయి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే. ప్రొజెక్టైల్ మోషన్ అప్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్, డౌన్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్. అంటే ప్రొజెక్టైల్ మోషన్ నుంచి ఇలా విసిరినప్పుడు పైకి వెళ్ళి పడుతుంది, ఇక్కడ నుంచి విసిరితే కిందకు వచ్చి పడుతుంది. వీటిలో కొద్దిగా కాంప్లికేటెడ్ పార్ట్ ఏంటంటే మనం యూజువల్ గా దీన్ని XY యాక్సిస్ తీసుకుంటాం కదా, ఇందులో ఇది X యాక్సిస్, అలాంగ్ ఇంక్లైన్డ్ ప్లేన్ మన X యాక్సిస్ ఉంటుంది. దీంట్లో ఏముంటుందమ్మా, అలాంగ్ ఇంక్లైన్డ్ ప్లేన్ X యాక్సిస్ కన్సిడర్ చేస్తారు. ఇది Y యాక్సిస్. సో ఆల్ఫా బీటా గామాలన్నీ మారిపోతాయి కాబట్టి మనం సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కడెక్కడైతే మీకు నార్మల్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో తీటా వచ్చిందో అక్కడ మీరు సింపుల్ గా ఆల్ఫా మైనస్ బీటా రాసేసుకోండి. జీ ప్లేస్ లో జీ కాస్ బీటా రాయండి. అక్కడ ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్ టు 2u సైన్ తీటా, 2u సైన్ తీటా ప్లేస్ లో ఆల్ఫా మైనస్ బీటా బై జీ, జీ ప్లేస్ లో జీ కాస్ బీటా. అక్కడ కూడా అంతే, 2u స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ, సైన్ తీటా కాస్ తీటా బై జీ. సో తీటా ప్లేస్ లో ఆల్ఫా మైనస్ బీటా, కాస్ ఎప్పుడు కాస్ ఆల్ఫా బై జీ అంటే కాస్ స్క్వేర్ బీటా. ఇవి కొంచెం అనాలిసిస్ కష్టంగా ఉంటుంది. సేమ్ వే ఐ హ్యావ్ గివెన్ ద ప్రొజెక్టైల్ మోషన్ డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఇందులో మనము ఏని జీని చాలా వెరైటీగా అనాలిసిస్ చేయాలన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫార్ములే నేర్చుకోండి, ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు పర్వాలేదు, ఈ చిన్న టాపిక్ ని మీరు ఒమిట్ చేసేయచ్చు. బికాజ్ ఈ మధ్య కాలంలో చాలా వెయిటేజ్ అనేది ఈ టాపిక్ అయితే తగ్గిపోయింది కాబట్టి ఎబ్సెట్ వాళ్ళైతే దీన్ని పూర్తిగా వదిలేసేయచ్చు. జేఈ వాళ్ళైతే జస్ట్ ఫార్ములా మెమరైజ్ చేసుకుని వెళ్ళండి. అప్ ఇంక్లైన్డ్ ప్లేన్ కి డౌన్ ఇంక్లైన్డ్ ప్లేన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడెక్కడైతే అప్ ఇంక్లైన్డ్ ప్లేన్ లో మైనస్ సింబల్ ఉందో మీకు ఇక్కడ అది ప్లస్ సింబల్ అవుతుంది, అంతే. ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో రేంజ్ మాక్సిమం మినిమం అవ్వడానికి కండిషన్స్, అప్ ద ఇంక్లైన్డ్ ప్లేన్, డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. అప్ ఇంక్లైన్డ్ ప్లేన్ రేంజ్ మాక్సిమం అవ్వాలి అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు π/4 ప్లస్ బీటా/2. అలాగే డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ మాక్సిమం అవ్వాలి అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు π/4 మైనస్ బీటా/2. నేను ఎప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడైతే ప్లస్ ఉందో అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్ వస్తుంది. దట్స్ ఇట్. సో ఆర్ మాక్సిమం కి కండిషన్ అప్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ. సో విత్ దిస్ వి ఫినిష్ ద కైనమెటిక్స్ 2D ట్రాక్ అయిపోయింది. మనం రిలేటివ్ మోషన్ అంటే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్, రివర్ బోట్ ప్రాబ్లమ్స్, ఐ విల్ మేక్ అ సెపరేట్ వీడియో విత్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ ఆల్సో. మీకు కనుక ఈ ఫాస్ట్ ట్రాక్ సిరీస్ బాగా నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బికాజ్ నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. మీరు ఎగ్జామ్ ముందు రోజు జస్ట్ 2x లేదా 1.5x స్పీడ్ లో వింటే ఇంకొంచెం స్పీడ్ గా అయిపోతుంది కాబట్టి. సో స్టే ట్యూన్డ్, లాట్ మోర్ టు కమ్ అప్.